నిన్న అడవిశేష్, ఈరోజు ప్రదీప్. మొన్నటిదాకా మార్చేమో కదలరా అంటే కదిలేదే కాదు. అది ఓ, ఓహో. ఓ, అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏంటే ఉందిగా 10 రోజులు వెళ్తావు అక్కడికి. నీ తాబేలు నడక నువ్వు ఇంత భయంకరమైన లాగా. చివరి రోజుల్లో కూడా నిదానంగా నడిచి నరకం చూపించింది. ఈ ఏప్రిల్ గాడేమో వచ్చిందనుకొని కళ్ళు తెరిసేలోపే 10 రోజులు కొట్టేశాడు. ఎప్పుడు చేయని విధంగా ఇప్పుడు అడవిశేష్ అండ్ ప్రదీప్ ఫిలిమ్స్ డిసప్పాయింట్ చేయటం. అసలు ఏం జరుగుతుంది? 2026 తేడా ఇరుక్కులాగే ఉంది. సరే కానీ ఇక ఎల్ఐకే గురించి చెప్పాలంటే రాడెస్ట్ అల్ట్రా రాడ్ ప్రోమాక్స్ లవ్కి కాదు ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్, చూసిన వాళ్ళకి ఇవ్వాలి ఇన్సూరెన్స్. అంత ఇరిటేషన్ తెప్పించింది. లవ్ ఇన్సూరెన్స్ కాదు, లేజీ ఇరిటేషన్ కంపెనీ ఇది. ఫ్యూచరిస్టిక్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారనే కానీ ఆ లవ్ ట్రాక్ దెబ్బకి, ఆ అల్ట్రా ప్రోమాక్స్ దెబ్బకి, ఆ కన్నింగ్ యాషాలతో కాటేసిన కంపెనీ సీన్స్ దెబ్బకి వడదెబ్బ తగిలి ఇన్సూరెన్స్ లేకపోయాను. సో మీరు ఆ తప్పు చేయకండి. లవ్ లేదు, లోన్ లేదు, కానీ ముందు సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవ్వండి. సైన్స్ ఫిక్షన్ రామ్ కామ్ జాన్రా అంట. కొద్దిసేపు సైన్స్ ఫిక్షన్ని పక్కన పెడదాం. మెయిన్ థింగ్ అయిన రామ్ కామ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ నవ్వమంటారు చెప్పండి. మీరు ఎక్కడ నవ్వమంటే అక్కడ నవ్వుతాను. బట్ ఇది జోక్, ఇది కామెడీ, నువ్వు నవ్వాలి అని మాత్రం అనకండి. ఒక్కటి చెప్పండి ఫన్ అనిపించే పోర్షన్, అట్లీస్ట్ సీన్, అట్లీస్ట్ డైలాగ్. లేదు, ఒక్కటి కూడా లేదు కామెడీ అనిపించినవి. ఇన్ఫ్యాక్ట్ డెడ్ స్లీప్ అసలు సినిమా. ఏదో మాట్లాడుకుంటారు, ఏదో లవ్ అంటారు, తిరుగుతాడు, పార్టీ అంటారు, ఫాలోవర్స్ అంటారు, సిల్వర్ గోల్డ్ డైమండ్ అంటారు, ఇంకా నేచర్ వరల్డ్ అంటారు, ఎల్ఐకే రాంగ్ అని ప్రూవ్ చేయాలంటారు. దానికోసం వీడియోలు చేసి వదలటం. ఎంత చిరాకు వచ్చిందంటే, ఏదైనా ఒక లిమిట్ వరకే బాగుంటుంది, లిమిట్ దాటేస్తే బోరు కొట్టేసింది. ఫ్యూచరిస్టిక్ ఐడియా ఓకే కానీ ఎల్ఐకే యాప్ అంట, లవ్కి ఇన్సూరెన్స్ అంట, యాప్లో ఫాలోవర్స్ అంట, అందరూ అదే వాడతారంట. 2026లో ఏదైతే ఉందో అదే, దానికి ఒక లవ్ అనేది ఒకటి పెట్టి ఇచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని యాప్లో ఫాలోవర్స్ కొట్టుకోవడం అని, అది కూడా 2040లో అంట. వినేటోడు ఉంటే ఎంత చెప్పాడంట అన్నట్టుంది. ఏదైనా ఒక 5 to 10 ఇయర్స్ మాత్రమే, నెక్స్ట్ అప్డేట్ అయిపోద్ది సొసైటీ. క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చున్నాడంట అంబులెన్స్ డ్రైవరు. అవును మరి, అప్పుడే పుట్టాడు డ్రైవరు, క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఫ్యూచరిస్టిక్ సెటప్ ఉంటే సరిపోదు, గ్లామర్ కోసం ఫ్యూచరిస్టిక్ వేలో రోబో గోల్డ్ ఫ్రెండ్ అంటూ ఒకరిని పెడితే సరిపోదు. థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. అండ్ అదేదో వీడియో పెట్టగానే అందరూ చూసి ముద్దు పెట్టేశాడు ఫ్రెండ్కి అని చెప్పి తప్పుడు కామెంట్స్ పాస్ చేస్తారంట వీడియోస్ పెట్టి. మనోడు అది ఏ అని చెప్పాక కానీ ఇప్పుడు వ్యూవర్స్ అంతా వచ్చి అవును ఇది ఏనే, ఎల్ఐకి చేస్తున్న మోసం అని అంటారంట. ఫ్యూచరిస్టిక్లో బతుకుతున్నారు, ఏది రోబోనో ఏది ఏనో కూడా తెలియదంట. ఇదొక ఫ్యూచరిస్టిక్ సినిమా. ఎక్సెప్ట్ లవ్కి ఇన్సూరెన్స్ అనే ఒక బొక్కల ఐడియా తప్ప మిగతావన్నీ ఫ్యూచర్లోవి కాదు, పాస్ట్లోనే ఉన్నాయి. ఏదో అంటారు, ఎంత ఫ్యూచరిస్టిక్ బ్యాక్డ్రాప్ పెట్టుకున్నా అదే రొట్ట రొటీన్ అన్నట్టు అలాగే ఉంది. లిటరల్లీ బయట ఎండ ఉందని, లోపల ఏసీ ఉందని, అనిరుద్ మ్యూజిక్ ఉందని ఉన్నందుకు అడ్డంగా బొక్క అయిపోయా. సూపర్ క్రింజ్ మ్యాక్స్ సోది సినిమా ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ అండ్ విఎఫ్ఎక్స్. ఫైనల్లీ ప్యూర్ హెడ్ఏక్. మీ ఇష్టం, ఇక బల అవుతానంటే బలవండి. ఈ కొంప ముంచిన కంపెనీ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.